నేను మాట్లాడుతుంది నీతో కాదు. కానీ వినిపిస్తుంది నాకే కదండి. మనోహరి, పాప గురించి అడుగు. బాగి, పాప ఎక్కడా? ఏ పాప? అదే నీకు అమర్కి పుట్టిన పాప. తను కేవలం నా పాప కాదు మనోహరి, తను నా కంటి పాప, నా ఇంటి వెలుగు, నా ఒంట్లో ప్రాణం, మళ్ళీ పుట్టిన మా అక్క. ఆ పాప కావాలని అమర్ అడుగుతున్నాడు. నా పాప ఆయనకెందుకు? ఎందుకంటుందేంటి? ఆ పాప తనకి మాత్రమే కాదు, నాకు కూతురే. నా కూతురు నా దగ్గరే ఉండాలి. మీకు 4 పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ 5వ పాప అవసరమా? నా కూతురు నాకు అవసరమే. నా కూతురు నాకింకా అవసరం. మర్యాదగా నా పాప నాకివ్వు. మీకు నేనక్కర్లేదు కానీ నా పాప కావాలా? అక్కర్లేదని వెళ్ళిపోయింది నువ్వు. అమర్ ఆగు ఒక నిమిషం. టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది. విషయం ఎటో పోవటం లేదు మనోహరి. వాళ్లకు అనుకూలంగా ఎటు పడితే అటు తిప్పుకుంటున్నారు. అది నీకు అర్థం కావటం లేదు. నాకు పాప ఖచ్చితంగా కావాలని చెప్పు మనోహరి. పాప లేకపోతే నేను ఉండలేను, బ్రతకలేను, నా వల్ల కాదు. పాపే నా ప్రాణం, పాపే నా ప్రపంచం, పాపే నా... ఆపుతావా? మనోహరి, నువ్వు చెప్పు తనకి. ఒక నిమిషం ఉండు అమర్. బాగి, చెప్పు మనోహరి. నువ్వు గుళ్ళో నాకొక మాట చెప్పావు కదా. నేనేం చెప్పాను? అదే ఓ 10 రోజులు ఈ ఇంటికొచ్చి ఉంటానని, పిల్లలతో స్పెండ్ చేస్తానని, నీ అక్క మెమరీస్ నెమరు వేసుకుంటాను అని, ఆ తర్వాత ఏ విషయమైనా ఆలోచిస్తాను అని చెప్పావు కదా.